మీ కలలన్నీ సాకారమైన చోట తెల్లాపూర్లో వజ్ర వెస్ట్ సిటీ. ORR ఎగ్జిట్ 2కి 2, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి 10 నిమిషాల దూరంలో 17 ఎకరాల్లో 78% ఓపెన్ స్పేస్. కంప్లీట్ ఫ్యామిలీ లైఫ్ కోసం మీ ఫ్లాట్ ఈ రోజే బుక్ చేయండి. కాంటాక్ట్ నంబర్ 9589587379. వజ్ర ఫర్ బెటర్ లివింగ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయని ప్రశ్నిస్తే బీహార్ని తలపిస్తున్నాయి అనేటువంటిది ఒక సమాధానం కాదు, బీహార్ని మించిపోతోంది అనేటువంటిది మరొక సమాధానం. దీనికి ఎవరిని బోన్లో నిలబెట్టాలి అంటే టీడీపీని అని వైసీపీ అంటోంది, కాదు వైసీపీనే అని టీడీపీ అంటోంది. ఈ రెండింటి మధ్య జనసేన తన రకమైన వాదన వినిపిస్తోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ తిరుమల శ్రీవారి లడ్డూ కేంద్రంగా మత రాజకీయాలు ఏపీని కమ్మేస్తున్నాయి. అలాగే ప్రతీకార దాడులు రాజకీయాలు కూడా ఏపీను భ్రష్టు పట్టిస్తున్నాయి అనేటువంటి అంశం కనుక నిజమే అయితే ఎవరిని బోన్లో నిలబెట్టాలనేటువంటిది ఇప్పుడు అసలు ప్రశ్న. ఇదే ప్రశ్నకు సమాధానం వెతుక్కుందాం, మాట్లాడదాం ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారితో. సార్ నమస్తే. నమస్తే అండి. ఫస్ట్ తిరుమల లడ్డు గురించి ప్రారంభిద్దాం సార్. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని పాటించడం లేదు, తమదైన శైలిలో విష ప్రచారం చేస్తున్నారు అంటోంది వైసీపీ టీడీపీపై. అసలు తిరుమల లడ్డు గురించి ఆరోపణల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకెక్కడుంది అని ప్రశ్నిస్తోంది టీడీపీ జనసేన. ఎవరిది తప్పు ఇప్పుడు ఈ రెండింటిలో? చదువుగారు మీకు ఇందాకలే చీఫ్ ఛార్జ్ షీట్లు పంపించాను మీకు. మీరు చూడండి, నేను చూశాను. ఇప్పుడు ఇందులో వైఎస్ఆర్సీపీ తప్పు లేదా తెలుగుదేశం తప్పు లేదా తెలుగుదేశం తప్పు వైఎస్ఆర్సీపీ తప్పు అన్నది తూతుమేమే సినిమా కాదు కదా ఇది. మనం వాస్తవాలు మాట్లాడదాం. ఛార్జ్ షీట్ల రిపోర్టుల్లో కేటగిరికల్గా జూన్ నెలలో తీసుకున్న శాంపిల్స్ అంటే మీకు జస్ట్ చెప్తాను మీకు. ఓకే. తర్వాత ఏఆర్ డైరీకి సంబంధించిన 4 లారీలని జూలై నెలలో రిజెక్ట్ చేసినవి వాడిని ఎదమ వేసుకుని లోపలికి జూలై నెలలో ఒక దగ్గర ఒక టెంబర్ డిపోలోనే ఇక్కడ క్రషర్లో రాఘవేంద్ర క్రషర్స్ దాంట్లో దాచారు. అండ్ 4 లారీలని మళ్ళీ ఆగస్ట్ నెలలో లోపలికి ఏం చేశారు. ఇందులో మీకు క్రిస్టల్ క్లియర్గా చూపిస్తుంటే ఏఆర్ డైరీకి ట్యాంకర్ల తిరస్కరణ జూలై 24, 6/7/24, 12/7/24న 2 మెస్సెస్ ఏఆర్ డైరీవి లారీ నెంబర్లతో సైతం AP 2060 C4779, TN 028A 9459, TN 2BB 2151, TN 2BB 2070. ఈ 4 వెహికల్లు ఎప్పుడెప్పుడు 6/7/24న 2, 12/7/24న 2 రిజెక్ట్ చేశారు. 16/7/24న 23/7/24న NDDB కాఫ్ ల్యాబ్ నివేదికలు నమూనాల్లో కల్తీ కొవ్వు వెజిటబుల్ ఫ్యాట్ జాగ్రత్తగా గమనించండి ఉందని, మరియు పాల కొవ్వు మిల్క్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉందని నిర్ధారించాయి. అందుకని 25/7/24న టీటీడీ ఈ 4 ట్యాంకర్లు రిజెక్ట్ చేసింది. ఓకే. అధికారికంగా కుట్ర మరియు మళ్లింపు 24 జూలై చివరిలో అంటే 27/7/24న తిరస్కరించిన నెయ్యిని డిండిగల్లోని ఏఆర్ డైరీ ప్లాంట్కు తిరిగి పంపించడానికి బదులుగా రాజశేఖర్ A2 అందులో పెట్టినాడు A2 కింద ఈ స్టాకును పోనబాకలోని మెస్సర్స్ శ్రీ వైష్ణవి డైరీ అంటే A6కి పంపినట్లు ఇన్వాయిస్లో సిద్ధం చేయమని తన సిబ్బందికి ఆదేశించాడు. వైష్ణవి డైరీకి పంపించి ఆదేశించాడు. అక్కడ దాచిపెట్టడం, ఇప్పుడు ఈ దాచిపెట్టి సిద్ధం చేయమని ఇన్వాయిస్లు సిద్ధం చేయమన్న దరిద్రాన్ని దాచిపెట్టంటే అపూర్వ విజయకాంత్ చావ్డా అంటే A5 కింద ఎవడైతే బుక్ ఉన్నాడో వాడు మరియు సమీర్ A8 సూచనల మేరకు డ్రైవర్లు ట్యాంకర్లు నేరుగా వైష్ణవికి తీసుకెళ్ళలేదు, బదులుగా 27/7/24న ఉదయం వైష్ణవి ప్లాంట్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర క్రస్టర్స్లో దాచారు. ఇట్లు ఎన్ని కిలోమీటర్లు? 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న వైష్ణవి డైరీకి ఉన్న రాఘవేంద్ర క్రస్టర్స్లో 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో దాన్ని దాచారు ఆ కంటైనర్ని. టీటీడీకి తిరిగి సరఫరా ఆగస్టు 24న ఎప్పుడు 4/8/24న 11/8/24న 12/8/24న 16/8/24న 17/8/24న 19/8/24న సెప్టెంబర్ 24న వైష్ణవి డైరీ 2 ట్యాంకర్లను టీటీడీకి పంపింది. దేనికి? కప్పిపుచ్చుకోవడానికి.
వైష్ణవ్ డైరీ 2 ట్యాంకర్లను టీటీడీకి పంపింది. ఎప్పుడు 11/8/24 12/8/24 తిరస్కరించిన ట్యాంకర్ను 16,775 కిలోలు క్రషర్ నుండి వైష్ణవి డైరీకి తెచ్చి అన్లోడ్ చేశారు. చేసి మళ్ళీ దాన్ని ఎత్తేసారు. అలాగే 16/8/24 వైష్ణవ్ డైరీలో ఒక ట్యాంకర్ను టీటీడీకి పంపింది. ఇది కరెక్ట్. ఈ 11, 16ని పర్ఫెక్ట్. 12న అన్లోడ్ చేసేసారు. ఏది ఆ 4 రిజెక్టర్లో కంటైనర్లలో. 17/8న తిరస్కరించిన ట్యాంకర్ను 17,445 క్రషర్ నుండి వైష్ణవ్ డైరీకి తెచ్చి అన్లోడ్ చేసి 19/8/24న వైష్ణవ్ డైరీ నుండి 2 ట్యాంకర్లు టీటీడీకి పంపించారు. మీకు అర్థమవుతుంది. సో వీళ్ళ ప్లాన్ ఎలా అంటే మోడస్ ఆఫ్ ఆపరండి, ఇవాళ 4 ట్యాంకర్లు వెళ్ళాయి అనుకోండి సార్. ఓకే, ఆ 4గిట్లో ఒకటి పాతది ఎస్ వాల్యూస్తో జస్టిఫై చేసి లోపల స్టాఫ్ ఎవడవుతున్నారో వాళ్ళతో మేనేజ్ చేయగలిగారు. ఇది సీరియస్ అప్రహెన్షన్స్. 21/9/24న ఎఫ్ఎఫ్ఎస్ఏ తనిఖీల సమయంలో తిరస్కరించిన ట్యాంకర్ను వైష్ణవి డైరీకి పంపించినట్లు రాజు A2 రాజశేఖర్ ఎవడైతే A2 ఉన్నాడో అంగీకరించాడు. ఇది సిట్టోళ్ళ పరిశోధనలో తేలింది. సాక్ష్యాలు నాశనం తిరస్కరించిన నెయ్యిని అప్పటికి టీటీడీకి సరఫరా చేసిన విషయాన్ని దాచడానికి నిందితులు ఆ స్టాకును తినడానికి పనికిరాని కొవ్వు నాన్ ఎడిబుల్ ఫ్యాట్గా కలకత్తా మరియు పశ్చిమ బెంగాల్లోని కంపెనీలు అమ్మినట్లు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు. ఇది ఫ్రాడ్ అసలుకి. ఈ స్టాక్ను పారేసినట్టు డిస్పోజల్ చేసినట్టు చెప్పి ఇన్ని చేశారు. ఇందులో కూడా మీరేం టెన్షన్ పడేది ఏం లేదు. వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే మిక్స్ అయ్యింది. ఓకే, అంటే ఎస్ వాల్యూస్ ఏవైతే ఇప్పుడు ఏఆర్ డైరీ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఎన్డీడీబీ రిపోర్ట్లో, ఈ ఎస్ వాల్యూస్ని జస్టిఫై చేస్తూ ప్రతి కంటైనర్ అది మ్యాచ్ అయితేనే లోపలికి అలౌ చేస్తారు. ఇది మ్యాచ్ అవ్వలేదు అనుకోండి గెట్ అవుట్. కానీ ఇది చాలా తెలివితేటలుగా అంచేత కొవ్వు పదార్థాలు అన్న దగ్గర వెజిటబుల్ ఫ్యాట్ అన్నది క్రిస్టల్ క్లియర్గా సిట్ ఎవరు సుప్రీంకోర్టు డైరెక్షన్స్లో సిబిఐ ఏదైతే సిట్ ఇది ఉందో వాళ్ళు కేటగిరీకి చెప్పారు. 4 కంటైనర్స్ అది ఈ తెలుగుదేశం గవర్నమెంట్లోనే. దీనికి ఎవరున్నారు ఆ టెన్యూర్ అని చూసుకుంటే నెంబర్ 1 సింఘాల్ గారు వైష్ణవి డైరీకి సంబంధించిన విషయంలో. ఇప్పుడు మళ్ళీ సింఘాల్ గారే ఉన్నారు. అందుకని చాలా స్ట్రాటజికల్గా ఆయన మూవ్ చేసేసారు అక్కడి నుంచి. కానీ జగన్ దురాశకు, జగన్ కుట్రలకు మరో అధికారి బలి అని చెప్పి అంటున్నారు టీటీడీ సింఘాల్ పై వేటు. సింఘాల్ ఇప్పుడు ఈ టెన్యూర్లో మళ్ళీ డిప్లాయ్ చేశారు కదండి. తెలుగుదేశం గవర్నమెంట్లోనే సింఘాల్ గారు ఉన్నారు కదా, మిగిలిన టైం అంతా ధర్మారెడ్డి కదా, అదే కదా ఏడుపాలది. ఇప్పుడు ఇందులో ధర్మారెడ్డి ఇన్వాల్వ్మెంటా లేకపోతే సింఘాల్ గారు ఇన్వాల్వ్మెంట్? సింఘాల్ గారు నాకు తెలిసి ఇలాంటి పనులు చేయరు. ఇప్పుడు నేను అంటుంది సార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లంచగొండ్లు అంటామా అంటాం, జనరల్ బయాస్డ్ స్టేట్మెంట్. అవును, కానీ అందులో అందరూ కాదు కదా, అందరూ కాదు. సో అలా ఈ తిరుమలలో ఒకడెవడో పనికి మాలని అతను ఇప్పుడు ఆ పెద్ద జీరి దగ్గర ఉన్నాడు, ఆ పరకమని సేవలో ఏదో పని చేస్తాడో మీరు ఎక్కడైనా యాంటిసిపేట్ చేశారా? చేసేయడం లేదా? అంతే, కంచె చైర్మన్ వేసినట్టే కదా. అలా ఈడెవడైతే ఉన్నాడో ఒకళ్ళిద్దరు వాట్సాప్ చాట్లలో టీటీడీ ఏఆర్ డైరీ గ్రూపుల్లో అపూర్వ చావ్డా, రాజు రాజశేఖరన్ మరియు సమీర్ మధ్య జరిగిన సంభాషణలు మళ్లింపు మరియు పునర్సరఫరాను సమన్వయం చేశాయి. సమీర్ మొబైల్ డేటా అతను క్రషర్ వద్ద ట్యాంకర్లను పర్యవేక్షించినట్లు చూపింది. ఇది సిబిఐ సిట్ వేసిన ఫైనల్ అవుట్కమ్స్. డిలీట్ చేసిన చాట్ డిలీట్ చేస్తే దొరకడం ఎంతసేపు? నెయ్యి మూల్యాన్ని ఎఫ్ఎస్ఎస్ఐఏ అధికారులను వెల్లడించవద్దని నిందితులు సిబ్బందిని ఆదేశించిన డిలీట్ చేసిన చాట్లను ఫోరెన్సిక్ నిపుణులు రికవర్ చేశారు. ఇప్పుడు చెప్పమనండి ఎవరిని రికవర్ చేశారు, ఎవరిని పట్టుకుందంటారు? డ్రైవర్లు, సిబ్బంది ట్యాంకర్లు నడిపి డ్రైవర్లు వాటిని రహస్యంగా దాచిన క్రషర్ సిబ్బంది మరియు ఆ నెయ్యిని వైష్ణవి డైరీలో అన్లోడ్ చేసి కొత్త ఇన్వాయిస్లతో టీటీడీకి పంపిన ఉద్యోగుల వాంగ్మూలాలు సేకరించారు. ఇవి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి కదా, సిట్టింగ్ ఖాళీ కూర్చోదు కదా. ఇది చూసుకోమనండి. కవర్లను కాల్చడం, కవర్ ఆఫ్ ఆపరేషన్ కోసం ఉపయోగించిన బోలే బాబా బటర్ బ్లాక్లు, అట్టపెట్టెలు మరియు ప్లాస్టిక్ కవర్లను వైష్ణవి ప్రాంగణంలో తగలబెట్టినట్టు ఆనవాళ్లను సిట్టు గుర్తించింది. ఇంకేం కావాలి సార్ మీకు ఎంతకన్నా?
ట్యాంకర్లు క్రషర్ వద్ద దాయబడ్డాయని నిరూపించడానికి ఏ భౌతిక సాక్ష్యం ఉంది? ఈ ఇంట్రాగేషన్లో దొరికింది ఏంటి తెలుసా? ఛార్జ్ షీట్ ప్రకారం తిరస్కరించిన ట్యాంకర్లను శ్రీ గురు రాఘవేంద్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ క్రషర్స్ వద్ద దాచబడ్డాయని నిరూపించడానికి బలమైన భౌతిక సాక్ష్యం అక్కడ రిజిస్టర్లో నోట్బుక్ల్లో కార్ ఇన్ అండ్ అవుట్ నోట్బుక్ సిట్ బృందం కళ్యాణ్ కాలేజీ స్పెషల్ నోట్బుక్ అనే ఒక ఒరిజినల్ పుస్తకాన్ని స్వాధీనం చేసుకుంది. నిర్దిష్ట ఎంట్రీలు ఆ పుస్తకంలో షీట్ నెంబర్ 1 నుండి 6 వరకు 27/7/24 ఉదయం ట్యాంకర్లను క్రషర్ లోపలికి వచ్చినట్లు ఎంట్రీ, మరియు 4/8/24, 12/8/24, 17/8/24 తేదీల్లో తిరిగి వెళ్ళినట్లు ఎగ్జిట్ రాతపూర్వకమైన వివరాలు ఉన్నాయి. ఇది ఈ పుస్తకాన్ని కె శ్రీనివాసరెడ్డి హెచ్ఆర్ ఆఫీసరు సమర్పించారు. ఇంకేం కావాలి మీకు? ఇంత ఉంటే కూడా ఇంకా చెలరైపోతున్నారంటే వాట్సాప్ డిజిటల్ సౌకర్యాలు ఈ కుట్రను ఎలా బయట పెట్టాయి అంటే, టీటీడీ ఏఆర్ డైరీ గ్రూపు అపూర్వ మెసర్స్ వైష్ణవి డైరీ మరియు మెసర్స్ ఏఆర్ డైరీ పనిచేస్తున్న ఈ నిందితులు వీళ్ళు మే 22 ఇట్లన్నిట్లో ఏ విధంగా డిస్కస్ చేసుకున్నారు, ఇవన్నీ డిలీట్ చేసిన వాటి నుంచి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు సిట్ వాళ్ళు. ఇవేవి చదవకుండానే ఎవరు పడితే వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఏవేవో చెప్పేస్తున్నారు. తర్వాత వీళ్ళు కల్తీ నెయ్యి పునః సరఫరాను కప్పిపుచ్చుకోవడానికి సృష్టించిన నకిలీ ఇన్వాయిస్లు ఏవి అనే ప్రశ్నకి శ్రీకృష్ణ ఆయిల్ ఇండస్ట్రీస్ కోల్కతా మొదటిది. తినడానికి పనికిరాని దేశీయ నెయ్యి అని చెప్పి నాన్ ఎడిబుల్ కింద పేరుతో కిలో 100 రూపాయల చొప్పున ఇన్వాయిస్లు సృష్టించారు. అలాగే మెసర్ సన్ ఆల్కలీస్ పశ్చిమ బెంగాల్ నుంచి తర్వాత 25/9/24 కొత్త ఇన్వాయిస్లు నంబర్ SVDC 24-25T/0713-0715-0718 సృష్టించారు. గూడ్స్ పేరు నాన్ ఎడిబుల్ ఫ్యాట్ ఫర్ ఇండస్ట్రియల్ యూజ్ అని పెట్టారు. దీనికి మద్దతు నకిలీ ఈవే బిల్లులు మరియు వేబ్రిడ్జ్ స్లిప్పులు సృష్టించారు. మెసర్స్ మహేశ్వరి ప్రొడక్ట్స్ అండ్ కెమికల్స్ గుజరాత్ నుంచి కవర్ ఆఫ్ కోసం వాడిన మెటీరియల్ను బటర్ బ్లాకులు మొదలైనవి పారవేయడానికి రిఫైన్డ్ పామాయిల్ పేరుతో మరో సెట్ ఇన్వాయిస్లు వాడారు. ఇది రిఫైన్డ్ పామాయిల్ వాడేవని నకిలీ ఇన్వాయిస్ల త్రూగా మహేశ్వరి ప్రొడక్ట్స్ అండ్ కెమికల్స్ గుజరాత్ నుంచి ఈ 3 ఎవిడెన్స్లు సిట్ ఎస్టాబ్లిష్ చేసింది. 24 నుండి టీటీడీలో కల్తీ నెయ్యి వినియోగించబడిందని ఫైనల్ రిపోర్టు మరియు సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ నిర్ధారించింది. అది ఆగస్టు 24. ఆ 4 కంటైనర్ లోపలికి వెళ్ళినే కండామినేటెడ్. ఓకే, ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఏమని? జూలైలో తిరస్కరించిన ఏఆర్ డైరీ ట్యాంకర్లు ఆగస్టు 4, 11, 16 మరియు 19 తేదీల్లో వైష్ణవి డైరీ ద్వారా టీటీడీకి తిరిగి పంపబడ్డాయి. ఛార్జ్షీట్ స్పష్టంగా పేర్కొంది, టీటీడీ అటువంటి కల్తీ నెయ్యిని అంగీకరించింది మరియు వివరించింది. టీటీడీ ఆల్సో యాక్సెప్టెడ్ సచ్ అడల్టెడ్ ఘీ అండ్ యూటిలైజ్ ద సేమ్. ఆగస్టు మరియు సెప్టెంబర్ 24లో సరఫరా చేసిన ఆ నెయ్యి బిల్లులను ప్రాసెస్ చేయడానికి టీటీడీ అధికారులు A9, A10 లంచాలు ఇచ్చినట్లు కూడా విచారణలో తేలింది. లంచాలు తీసుకున్నవాడు ఎవడో ఐడెంటిఫై అయిపోయారు, లంచాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో ఐడెంటిఫై అయ్యారు. దీంట్లో ఈవోలు చైర్మన్లు ఎక్కడ ఉంటారు? మీకు అర్థమైందా? అయితే అసలు బయటికి రావాల్సినటువంటి కింగ్ పిన్లు వేరే ఉన్నారు, వాళ్ళందరూ ఖచ్చితంగా రావాల్సిందే, వాళ్ళందరూ తీసుకొచ్చి ప్రజల ముందు పెడతామని చెప్పి ఈరోజు ఏపీ క్యాబినెట్ నిర్ణయించింది. ఏపీ క్యాబినెట్ ఓ కమిటీని కూడా నియమించింది. సో ఇప్పుడు ఈ కమిటీలో రాబోయేటువంటి రోజుల్లో అసలు నిందితులు ఎవరు అనేటువంటిది తేలేటువంటి ఛాన్స్ ఉంటుందా? నమ్మకం ఉందా క్యాబినెట్ నియమించిన సార్? ఇంతదాకా అక్కర్లేదు మీకు, మళ్ళీ చెప్తున్నాను. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఈ మొత్తం ఛార్జ్షీట్ రిపోర్ట్ ఇంగ్లీష్లో మొత్తం అంతా నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చదువుతున్నాను. ఇది మీరు మొత్తం అంతా వెనకాల డిస్ప్లే చేస్తూ ఉండండి విత్ బోల్డ్తో. నేను ఒక విషయం చెప్తాను, వాళ్ళు క్యాబినెట్ నిర్ణయం అంటారు. ఆల్రెడీ సిట్ వాళ్ళు అరెస్ట్ చేశారు కదా వాళ్ళందరినీ సో ఫార్. అందుకే మీరు అభియోగాలు మోపబడిన దాంట్లో
ఆయన ఎవరండి మన సుబ్బారెడ్డి గారి కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ధర్మారెడ్డి పేర్లు కూడా ఛార్జ్ షీట్లు ఎక్కడ లేవు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. దే ఆర్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ అండి. సమ్ మ్యానిపులేషన్ యాజ్ ఫార్ యాజ్ దోస్ 4 కంటైనర్స్ ఆర్ కన్సర్న్, దోస్ కంటామినేటెడ్ అంటే వెజిటబుల్ ఫ్యాట్ ఎక్కువగా ఉంది, ఎస్ వాల్యూస్ జస్టిఫై కావట్లేదు, గెట్ అవుట్ అన్నారు. కానీ దాన్ని వీళ్ళు ఎలాగైనా సరే దాంట్లో లోపల తీసుకే దగ్గర వీళ్ళు ఎంత స్ట్రాటజీస్ యూస్ చేశారు. అది కంటామినేటెడ్ ఘీ కింద, నాన్ ఎడిబుల్ ఆయిల్స్ కింద 100 రూపీస్ వాల్యూస్తో దాన్ని జస్టిఫై చేసుకుంది. మాల్ ప్రాక్టీస్ ఇది. ఓకే, లోపల తీసుకున్నందుకు అది ఎలాగైనా లౌడేసి మీకు చూసుకోవచ్చని. సో ఇవన్నీ ఏమవుతున్నాయంటే సార్, దీంట్లో హిందూ మనోభావాల గురించి ఆలోచించాలి. ఇప్పుడు కల్తీ జరిగింది అని దానికి వీళ్ళు ఇచ్చిన నెరేటివ్స్ ఏంటి? పంది కొవ్వు, జంతు మాంసాలు, కొవ్వులు, ఫిష్ ఆయిల్, ఇవన్నీ అబద్ధాలు చెప్పారు కదా. సో ఇవన్నీ బూమరంగ్ అయ్యాయి కదా ఇప్పుడు. దానికి తోడు దిక్కుమాల పోస్టర్లు ఆంధ్రప్రదేశ్ అంతాను. ఇవన్నీ దీంట్లోంచి ఎక్కడికెక్కడికి రక్కస్ లీడ్ అవుతుంది. వాళ్ళ క్యాబినెట్ నిర్ణయంలో వాళ్ళందరికీ శిక్షార్హులు అంటే ఇవి ఛార్జ్ షీట్ ప్రకారం సుప్రీంకోర్టు డెసిషన్ ఇస్తుంది, మీ దగ్గర అక్కర్లే. కానీ మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? సుప్రీంకోర్టు ఉంటుండగా కూడా నేను మాట్లాడడం కూడా తప్పే. ఐ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. బట్ బేసిక్ అది ఛార్జ్ షీట్ వీ నీడ్ టు ఎస్టాబ్లిష్ సర్టన్ ఫ్యాక్ట్స్ కదా. కోర్టు పరివిలో ఉన్నది. రెండోది మనం వెరిడిక్ట్స్ ఇవ్వట్లే, పూర్వపరాలు. ఇప్పుడు హిందూ మనోభావాలకు సంబంధించిన దాంట్లో ఈ 4 కంటైనర్ల మీదే ఫోకస్ చేసి మాట్లాడండి. జగన్మోహన్ టెన్యూర్లో ఏది ఎస్టాబ్లిష్ కాలే. ఇప్పుడు డెక్కన్ క్రానికల్ ఆర్టికల్ ఏదో ఉంది, జాగ్రత్త చూస్తే మేబీ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం 2 ప్రభుత్వాలు జరిగింది. నాన్ సెన్స్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ ఫైండింగ్స్ ఏంటి? రిజెక్టెడ్ కంటైనర్స్ కనుక మళ్ళీ రీరూట్ అయ్యాయా? లారీ నెంబర్లు మారవు కదా. మీకు అర్థమవుతుందా? అవును. స్పాన్ ఆఫ్ నో టైం 1-2 months టెన్యూరే కదా. ఇప్పుడు జూన్లోనే ఇప్పుడు రిజెక్ట్ చేసినవి ఆగస్టుకి ఎత్తారు, జూలైలో రిజెక్ట్ చేసింది. సో ఇవి మీరు జాగ్రత్తగా గమనించండి. సో ఇవి గమనించకుండా ప్రజలు పక్కదారి పట్టించే కార్యక్రమాలు చేసుకుంటే మాత్రం టైం వేస్ట్ అయింది. ఇవాళ పొలిటికల్ యాంగిల్లో భగవంతుని తీసుకొచ్చి దేవదేవుడి ప్రసాదాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మ్యానిపులేషన్స్ చేస్తే కుదరదు. ప్లీజ్ టాక్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. ఇప్పుడు పామాయిల్ కంటెంట్ కూడా వాళ్ళు దేనికి నకిలీ ఇన్వాయిస్ సృష్టించారు దాంట్లో. దీన్ని నెరేటివ్ ఏమిస్తున్నారు? పామాయిల్ కలిసిపోయిందని. నిన్న టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడారు. ఛార్జ్ షీట్లో లేని వివాదాస్పద అంశాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అవి కేవలం అంశాలు మాత్రమే కాదు, దానికి తగ్గట్టు సాక్ష్యాధారాలు ఉంటాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఎస్వి సుబ్బారెడ్డి వరకు ఎవ్వరూ దీంట్లో తప్పించుకోలేరు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్ సారాంశం. అదే కనుక నిజమైతే రేపు ఏపీ క్యాబినెట్ నియమించినటువంటి కమిటీ దాన్నే ముందుకు తీసుకొచ్చి మాట్లాడేటువంటి ఛాన్స్ ఉంటుందా? మీకు అర్థమయ్యే భాషలో చెప్దాం సార్. నా కేసు ఒకటి హైకోర్టులో ఓడిపోయాను, సుప్రీంకోర్టుకి వెళ్ళాను. సుప్రీంకోర్టులో కూడా నేను కేసు ఓడిపోయాను. నేను మేజిస్ట్రేట్ కోర్టులో తేల్చుకుంటాను, ఛాలెంజ్ చేసి వస్తారు మీరు సుప్రీంకోర్టులో. సర్వోన్నత న్యాయస్థానమే కొట్టేసిన తర్వాత ఇంకేముంటుంది? ఇంకా అదే చెప్తుంది. ఛార్జ్ షీట్ సర్వోత్తమ న్యాయస్థానం ఇచ్చిన సిబిఐ కన్నా నాకు తెలిసి ఇండియాలో ఇంకో సూపర్లేటివ్ అథారిటీస్ లేరు, ఇన్వెస్టిగేషన్ అథారిటీస్. సిబిఐ కదా హైయెస్ట్ అథారిటీస్. అవును, సిబిఐ కదా, సుప్రీంకోర్టే కదా హైయెస్ట్ అథారిటీ ఆఫ్ సుప్రీంకోర్ట్ హెస్ డైరెక్టెడ్ ద హైయెస్ట్ అథారిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్. దోస్ టూ ఆర్ సెంట్రల్లీ కంట్రోల్డ్ ఇండిపెండెంట్ బాడీస్. ఇంకెంతకన్నా జ్యోతుల నెహ్రూ గారు ఇంకే కమిటీ వేసేస్తారు. ఆంధ్రప్రదేశ్ చిట్టోళ్ళతో కాకపోతేనే కదా వాళ్ళ చిట్టోళ్ళని మన చిట్టోళ్ళని కలిపేస్తేనే పూర్ణకుంభం మీరు ఎత్తికెట్టారు వాజ్పేయిలాగా. ఒకటి క్లియర్ కట్గా మాట్లాడదలుచుకుంటే, తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలు అత్యంత సున్నితమైనటువంటివి, వివాదాస్పదమైనటువంటివి. ఎందుకంటే ఒక మతం, మెజారిటీ మతం మనోభావాలతో, భక్తుల యొక్క మనోభావాలతో ముడిపడినవి కాబట్టి. అటు టీడీపీ, జనసేన, ఇటు వైసీపీ ఎవరికి వాళ్లే దీన్ని సేఫ్ గేమ్ ఆడుకుంటూ వీళ్ళందరినీ బలి చేస్తున్నారు అంటే వాట్ యూ సే? ఇందులో ఎవరెవరిని బలి చేయట్లేదు కదా. ఇంటెన్షనల్గా తెలుగుదేశం, జనసేన దే ఆర్ బ్లేమింగ్ వైఎస్ఆర్సీపీ. వాళ్ళ యాన్యం 24 సంవత్సరాలు ఎవరిదండి గవర్నమెంట్? 2020 మేలో కదా ఎలక్షన్ అయింది. అవును, జూన్లోనే కదా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ గవర్నమెంట్ టెన్యూర్లో వాళ్ళ అధీనం ఏముంటుంది? టీటీడీ బోర్డు ఎప్పుడు రద్దు అయిపోద్ది? ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే రద్దు అయిపోతుంది. అవునా కదా? అవును. మరి అన్నీ అవునవును మీరే చెప్పి అన్నీ వాళ్ళకి తెలిసి ఇప్పుడు బిఆర్ నాయుడిని వేశారండి టీటీడీ చైర్మన్ కింద. ఆయన టెన్యూర్కి ముందు జరిగినట్లు చైర్మన్దే బాధ్యత అంటే ఎక్కడ చేస్తాడు ఆయన? అంతే, జర్నలైజ్ చేసి మారుదాం. అలాగే సుబ్బారెడ్డి టెన్యూర్ అయిపోయి అది బయటికి పోయిన తర్వాత అల్లా పిఏ, ఇప్పుడు ఆ ప్రశాంతి మేడం దగ్గర వాళ్ళ పిఏ కింద ఉన్నాడు. ఆ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆయనకి డిపాజిట్లు చేసినవి అవన్నీ ఆయన ఎవరు మన వేమిరెడ్డి గారి అకౌంట్లోంచి జస్టిఫై అయ్యాయి అవన్నీ. తెలుసు కదా మీకు కూడా. అవును. ఇప్పుడు ఇంకా సుబ్బారెడ్డి అంటే ఏడు చెప్పాలి? ఎప్పుడు దగ్గర సుబ్బారెడ్డి దగ్గర పనిచేసాడు, ఎప్పుడు పోయాడు, ఇప్పుడు ఎవరి దగ్గర ఉన్నారు, ఆ టర్మ్లో టీటీడీ బోర్డు మెంబర్ ఎవరు, ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్సే కదా. ఎటు తిప్పినా బూమరంగే లాస్ట్కి వాళ్ళ నెత్తికి వస్తుంది. మీరు చూసుకోండి కావాలంటే. ఆ నెత్తికి వచ్చినప్పుడల్లా దప్పని కింద విసిరేస్తున్నారు అనుకోండి, బేతాళుడు కదే.
నా కథ కనుక దీని పొడుపు చెప్పకపోతే నీకు తల వేగి చెక్కలు అవుతుందంటే పాపం బేతాళ్ళు ఎత్తుకున్నవాడికి మాట్లాడేసరికి టక్కన సెట్ ఎక్కేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అదే కార్యక్రమం కదా. ఈ బేతాల కథలాగే ఉంది మనకి ఇది. ఎంత కాదనుకున్నా తిరుమల లడ్డు కల్తీ అది పవిత్రంగానే ఉంది. ఆ కల్తీ ఆరోపణల విషయంలో వైసీపీ సోషల్ మీడియా, వైసీపీ చాలా బలంగా పనిచేసింది. కూటమి డిఫెన్స్లో పడేసిన మాట వాస్తవం. ఈ డిఫెన్స్ మోడ్లో డిఫెన్స్ కూడా కాదండి, ఇప్పుడు ఇంత ఎవిడెన్సెస్ ఫ్యాక్ట్స్ సిబిఐ ఛార్జ్ షీట్లు ఇంత కేటగరికల్గా ఉన్నప్పుడు కూడా ఇంకా మీరు అవతల మీద బురదేద్దాం అంటే ఎట్లా అవుతుంది? హౌ ప్రాక్టికల్ ఇట్ ఈస్ ఫీజిబుల్? ఈ ఎపిసోడ్లో వచ్చిన ఆ కాస్త పాజిటివిటీని అంబటి రాంబాబు తన టంగ్ స్లిప్తో, ఇంకా క్లియర్ కట్గా చెప్పుకోవాలంటే తన నోటి దురతో మొత్తాన్ని నాశనం చేశారా? మీకు ఒక ఫర్ ఆఫ్ మూమెంట్ అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు మీదే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను సపోజ్ టు బి హియర్ అట్ 4:30, కానీ నేను 5 తర్వాత వచ్చాను మీ దగ్గరికి. చెప్తున్నాను, మీ స్కెడ్యూల్ ఆగదు కదా. ఐ నీడ్ టు టేక్ దట్ ఆబ్లిగేషన్. ఎట్లా? నాకు ఒక చిన్న యాంకర్ పార్ట్స్ ఉన్నాయి సార్, నేను కొన్ని ప్రాప్స్ చెప్పాలి సార్ అని చెప్పారు మీరు. ఇట్ ఈస్ మై డ్యూటీ టు వెయిట్ ఫర్ 15-20 minutes. అట్లాగే నేను ఆ మూమెంట్లో నోరు జారాను అనుకోండి, ఏమవుతుంది? మహా అయితే వాళ్ళు వచ్చినందుకు భరిస్తారు, అక్కడితో నా సీట్ సిరిగిపోద్ది రేపటి నుంచి. నాకు అక్కర్లే ప్రసాద్ గారు ఇంటర్వ్యూ అంటారు, అంతే. మీ మేనేజ్మెంట్ చెప్పేస్తారు, అంతే. ఇంకొకరితో చేయించుకోండి, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎగ్జాంపుల్ దీనికి నేను స్పర్ ఆఫ్ ద మూమెంట్లో బయటకు కూర్చొని నేను ఇష్టం మారుతున్నాను అనుకోండి, మన ఇద్దరికి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ ఒకటి ఉంటుంది కదా, వాట్ యు ఆర్ అండ్ వాట్ ఐఎమ్ అనేది. ఒక ఇయర్స్ టుగెదర్ మన ఇద్దరు ఫ్రెండ్స్ అయినప్పుడు, ఇయర్స్ టుగెదర్ మన ఇద్దరు ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఇట్ ఈస్ మై డ్యూటీ టు అండర్స్టాండ్ వాట్ యు ఆర్ అండ్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్. ఎగ్జాక్ట్లీ. అట్లా అంబటి రాంబాబు అనే వ్యక్తి 40 సంవత్సరాల అంటే కాంటెంపరరీ పాలిటిక్స్లో చంద్రబాబు గారికి ఈక్వలెంట్గా పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి అతను ఈ విధమైన ప్రస్థానంలో ఎప్పుడైనా మాట్లాడా అన్నది పూర్వపరాలు చూడాలి. తర్వాత ఆ గ్రంథాలయ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఎంత వైబ్రెంట్గా, ఎంత దీనిగా అరుస్తూ తిడుతూ, అండ్ అతను తిరుమల స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా అతను చేస్తూనే ఉన్నారు విత్ అబ్యూజివ్ లాంగ్వేజ్ అన్నారు. సో ఆబ్వియస్లీ ఇవాళ ఎవరు గాంధీ యుగంలో లేవు. గాంధీ గారిలో ఒక లెంప చూపిస్తే ఇంకో లెంప చూపించడం అన్నది లేదు కదా. సో ఖచ్చితంగా ఫర్ ఆఫ్ ద మూమెంట్లో ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ వచ్చింది. కానీ వాట్ రెస్పాన్సిబిలిటీ హెస్ టేకెన్ అన్నది ఫస్ట్ కన్సిడర్ చేయండి. అతను మాట్లాడడం తప్పే, నేను ఒప్పుకుంటున్నాను. బట్ ద మూమెంట్ ఇట్ హ్యాపెండ్, వెరీ నెక్స్ట్ మూమెంట్ ప్రెస్తో అతను అడ్రస్ చేస్తే అలా మాట్లాడి ఉండకపోవచ్చు, నేను తప్పు మాడాను అని దాని మీద అతను పశ్చాత్తాపం వెలబుచ్చాడు. వాస్తవమే. వీ నీట్ యాక్సెప్ట్ ఇట్, ఫ్యాక్ట్ ఇట్ ఈస్. అంటే అతను తిట్టేసి క్షమించమంటే అయిపోతుందా అంటే దట్స్ అ ఫర్ ఆఫ్ మూమెంట్లో నాకు వచ్చింది. ఇంకంతకన్నా ఇంకేముంటుంది? ఇప్పుడు నేను అనలేదండి నా తప్పు, పైపచ్చి అది హ్యాస్ కేటగరికల్లీ ఎక్స్ప్లెయిన్డ్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు అబ్యూజ్ చంద్రబాబు నాయుడు గారు, బట్ మై ఇంటెన్షన్ ఇప్పుడు ఒక స్పేస్లో మాడుతున్నప్పుడు పదాలు ఇటువంటి దొరుకుతాయి, తడబాటు వస్తుంది. ఏదో అమ్మల మీద అవతల వాళ్ళు తిట్టిన దానికి సమాధానం ఇస్తున్నప్పుడు జరుగుతాయి. ఇప్పుడు దీనికి వెనక్కి ఒకసారి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏకంగా నీ పుట్టుకే తప్పు అలాంటివన్నీ మాడిని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. లోకేష్ గారు బూతులు ఉన్నాయి. మీరు అవన్నీ చూసుకుంటే ఒకదానికోటి క్రానికల్ ఆర్డర్లో పెట్టి చూస్తే మనం లాస్ట్ టైం కూడా మాట్లాడాం. దిస్ అన్ ఎండ్లెస్ నాన్సెన్స్. నువ్వు రైటా అంటే నువ్వు రైటా ఎవరు రైట్ కాదు. రాజకీయ ప్రస్థానంలో అందరి వేదస్థానంలో బయట కనబడుతుంటే ఏమనాలి? ఆవేశంలో నోరు జారారు అంబటి, మీరు అన్నట్లుగానే వెంటనే రిపెంట్ అయ్యారు, పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ ఇష్యూకి సంబంధించింది మాత్రమే కాదు, ఎన్నాళ్లగానో అంబటి రాంబాబు పైన టీడీపీ శ్రేణులు చాలా బలంగా ఉన్నాయి, అటు జనసేన కూడా కట్టి ఉంది. ఇదే పర్ఫెక్ట్ టైం అని చెప్పి క్యాడర్ అనుకుంది అనేటువంటిది ఒక ఇన్విజిబుల్గా ఉన్నటువంటిది ఇది. ఇప్పుడు ఈ ఛాన్స్ మిస్ అయితే ఇంకోటి ఎక్కటి పరిస్థితిలో దొరకదు అని చెప్పి లోకల్గా ఉండేటువంటి టీడీపీ క్యాడర్ మొత్తం అంతా తిరగబడింది అనేటువంటిది. అంటే మీకు దీంట్లో ఇంకోటి చెప్తాను, ఇఫ్ మై ప్రెడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, నెక్స్ట్ పేరునానికి రోజా గారికి రజనీ గారికి అటాక్ ఉంటుంది, విడుదల రజనీ గారికి ఇదే తరహాలో. ఓకే, ఇక్కడ ముఖ్యంగా 2 పాయింట్లు ఇక్కడ అండర్లైన్ చేయవలసింది ఉంది. ఒకటి పేరునాని గారు, రెండోది అంబటి రాంబాబు గారు. సర్కమాన్సెస్ బేస్ చేసుకొని ఏ ఇష్యూ అయినా సరే అట్నుంచి మాట్లాడిన వెంటనే, ఒక బురదేసిన వెంటనే కౌంటర్ అటాక్లు వీళ్ళిద్దరి నుంచి ఎలా ఉంటున్నాయి, తోలు తీసేస్తున్నారు. దీస్ టూ ఆర్ కీపింగ్ దెమ్ ఇన్ నో మ్యాన్స్ ల్యాండ్. అక్కడ టక్కని కాలు నరికి నిలబడుతున్నారు. ఇది మీరు చేసింది ఈ విధంగా తప్పు, ఇది ఎవిడెన్స్ అని ఏ అంశం అయినా సరే. సో అది ఎక్కడి నుంచి వస్తున్నది? 2 కాపు సామాజిక వర్గాలకు సంబంధించిన 2 పులులు, ఒకటి అంబటి రాంబాబు, ఒకటి పేరునాని అనే పులులు 2 అటాక్ చేస్తున్నాయి. ఇక్కడ మీరు తెలుగుదేశంలో టిమిడిగా మంటిపొగడం పావుల్లో పవన్ కళ్యాణ్ను ఆ సామాజిక వర్గం వల్ల ఎక్కడ పైకి రానివ్వకుండా అలా కూర్చోపెట్టి మాట మంతి లేకుండా మౌనవ్రతంలో ఉన్న దగ్గర
ద ఒరిజినాలిటీ ఆఫ్ ఏ కాపు సామాజిక వర్గం డైమెన్షన్స్ ఎవరు ఎలివేట్ అవుతున్నారు? వైఎస్ఆర్సీపీ పరంగా స్వేచ్ఛ, సబ్జెక్ట్ పరంగా మాట్లాడే అటాక్లు, ఇది మా ఎలిజిబిలిటీ అండ్ మా ఎబిలిటీ అని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు దీస్ టూ, అంబట్రాంబాబు గారు, పేర్నాని గారు. బట్ ఇక్కడ అరే అధికారం వచ్చినా ఈ దిక్కుమాలు ఊడిగం ఏంటి, మా దైద్యం కాకపోతే మేమేం మాట్లాడలేకపోతున్నాం ఏంటి? పైపెచ్చు మనోడు బూత్ వెళ్ళాక మునిపోయి ఆ కట్టప్పలాగా వెళ్ళి ఆ రమ్యకేష్ నేటి చెప్తే వెళ్ళి పొడిచిమంటే పొడిచేస్తాడు, గంగలో దూకమంటే దూకుతాడు. వాస్తవం ఏదో గ్రహించడా, ఉచ్చం నీచం ఆలోచించడా? ఈ తిరుమల లడ్డు విషయంలోనూ మెట్లు కింద నుంచి పైకి కడిగి ఆ బురద శబ్దం అంతా మన మీదే పోచాడు. ఇప్పుడు మళ్ళీ మన కడగమంటే ఎలాగవుతుంది అన్నది నిన్న అతను జనసేన అధినేత వాళ్ళ ఎమ్మెల్యేలతో కూర్చున్న మీటింగ్లో కూడా సిర్రెత్తిపోయారు. 13 మంది తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు తిరిగి కౌంటర్ చేయలేక వాకౌట్ చేసిపోయాడు ఆయన. ఢిల్లీ మీడియాకు కూడా సమాధానం చెప్పలేక పారిపోయాడు. ఇది అరవ సేదర్ విషయంలో. సో ఇవన్నీ మీరు ప్రస్థానాలు గమనించుకుంటే ఆద్యంతం ద మెజరబుల్ ఫెయిల్యూర్స్ ఆఫ్ కాపు సామాజిక వర్గం అనే తెలుగుదేశం కమ్యూనిటీ పరంగా పక్కనెట్టేస్తున్న దగ్గర ద ఒరిజినల్ 2 పుల్లు లాగా యుద్ధానికి కమాన్ అని రెడీగా ఉన్నాయి. సో అప్పుడు ఏం చేయాలి? మాలా టిమిడిగా ఉండాలంటే ముందు భయభ్రాంతులకు గురి చేస్తారు. ఇప్పుడు ఇది కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. కాపు సామాజిక వర్గం భయం పడరు అని అంబట్రాంబాబు అరెస్ట్తో ఎట్టి పరిస్థితుల్లో మేము కాంప్రమైజ్ అవ్వము అన్నది కూడా ఎస్టాబ్లిష్ చేసి చూపిస్తారు. ఆయన ఎప్పుడు ఏం చెప్తాడు? అరెస్ట్ చేస్తారా, బట్టలు సర్దుకుని ఉన్నాను వచ్చేస్తా. ఇది ఒరిజినాలిటీ. ఎందుకో వంగవీటి రంగా గారి తర్వాత ఈ ప్రవోకింగ్ కూడా కాస్త లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెట్టాయనేటువంటి దాంట్లో కూడా ఉంది. ఆబ్వియస్లీ న్యూట్రల్ పీపుల్ విశ్లేషకులు ఇదే మాట్లాడుతున్నారు. సాధు గారు 2 విషయాలు చెప్తాను. నాకు తెలిసి మీరు ఆ కమ్యూనిటీ కాదని, మీకు తెలిసి నేను ఆ కమ్యూనిటీ కాదని. కానీ మనం ఇద్దరు రంగా గారి గురించి మన ఇద్దరికి బాగా తెలుసు కదా. అవును, వంగవీటి రంగా గారు. ఇది ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ ద కాపు సామాజిక వర్గం. మీరు జాగ్రత్తగా గమనించండి. కానీ ఇక్కడ 2 పులుల్లో కొడుతున్నవి అదే సామాజిక వర్గం. ఎంటైర్ సామాజిక వర్గం కొంగుచాటి కృష్ణుల్లాగా చంద్రబాబు గారు వెనకాతల దేహీ జహాపన అనుకునే పరిస్థితి పవన్ కళ్యాణ్ వాళ్ళు వస్తే అందరూ అలా ఉండరు కదా అన్నది ఇక్కడ పోర్ట్రేట్ అవుతుంది. అది డైజెస్ట్ చేసుకోలేదు ఎవరు? తెలుగుదేశం శ్రేణులు. పవన్ కళ్యాణ్ లాంటి ఇలా ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా అలా ఉండాలి అంటే ఎలాగవుతుంది? మీకు అర్థమవుతుందా? ఇక్కడ మా దగ్గర మీరు అనుకున్నట్టు మీ సామాజిక వర్గం అంతా ఏకతాటి మీద ఆయన పిలుపుకి మీరు ఓటేశారు కదా, అలాంటిది నా దగ్గరే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు మా ప్రకారం టిమిడిగానే ఉండాలి. అలా పేరునేలాగా అంబట్రాంబాబు లాగా ఇంత వైబ్రెంట్గా ఒరిజినల్ రంగా గారిలాగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆయన ఎప్పుడైనా తగ్గివాడే రంగా గారు? లేదు. అది ఒరిజినాలిటీ. అది వాళ్ళకు ఉంది ఆ సేవా సామర్థ్యం. కానీ ఇక్కడ టిమ్మిడిగా ఉండాలి. ఇది గమనించండి. తర్వాత ప్రజల్లో పెనట్రేట్ చేసింది ఏంటి? 40 years పైన ఉన్న పార్టీ అసలు డిసిప్లిన్కి మారుపేరు. అసలు కార్యకర్తల డిసిప్లిన్ ఏది? డిసిప్లిన్ ఏమైనా కనబడింది మీకు? లాండ్ ఆర్డర్ విషయంలో ముఖ్యమంత్రి గారి గురించి ఇచ్చిన ఎలివేషన్స్కి కర్రలు కటర్లు పట్టుకుని సమూహాలుగా రోడ్ల మీదకి వస్తారా? ఇది లాండ్ ఆర్డర్ మీద మీకున్న కంట్రోల్. హోంమంత్రి గారి బేగాలు కర్రలు పులివెందులు రాజకీయాలు చేస్తే తోలు తీసేస్తాం. ఇది సిబిఎన్, మా బ్రాండ్ సిబిఎన్ అంటే ఇదే మీ బ్రాండ్. చెప్పండి. పైపెచ్చు మీరు నేను ఇంకో కంపారిజన్ చెప్తాను మీకు. గతంలో పట్టాభి పేరుని అసందర్భ పేలాపనికి వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలు మనోభావాలు గాయమయ్యి తెలుగుదేశం పార్టీ మీద అటాక్ చేశారు. అలాగే గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని అటాక్ చేశారు. చూద్దాం వాళ్ళని ఏ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ముందుండి నడిపించి చేశారా? చెప్పండి. నువ్వు కాదు, చేయలేదు కదా. బట్ ఇక్కడ మాధవి మేడం గారు ఎమ్మెల్యే గారు కదా, ఆవిడ ఆయన భర్త ఎట్లాంటి ప్రొవొకేషన్, గ్రంథాలయ కమిటీ చైర్మన్ ఆవిడ ఎలాంటి ప్రొవొకేషన్, ఎలాంటి లాంగ్వేజ్తో ప్రవర్తించింది? అంటే నాయకులు విధ్వంసంకి కర్తకర్మ క్రియ అవుతారా? ఇదే నా లాండ్ ఆర్డర్. నేను దాడి చేయడానికి వెళ్ళలేదు. ఒకవేళ కనుక నేను దాడి చేయడానికి వెళ్ళుంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు కార్యకర్తల్ని ఆ రకంగా పురిగొల్పాయి అని ఆమె ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. లేనిపోని బురద జల్లుతోంది వైసీపీ అని చెప్పి అంటుంది ఆమె. సరే, ఆవిడ నా దగ్గర కూడా ఉంది, మీకు ఇస్తాను చూడండి కావాలంటే 2 కంపారిజన్స్. వాట్ ప్రొవొకేషన్స్ షీ హస్ గివెన్. నేను ఇంకో విషయం చెప్పనా, బయటలో దాడి చేయడానికే వచ్చాము అని గ్రంథాలయ కమిటీ చైర్మన్ వందనా చౌదరి సంథింగ్ వందనా గారు, ఆవిడతో నేను 4-5 డిబేట్లు ఆ ఛానల్స్లో నేను పార్టిసిపేట్ చేశాను. ఆవిడ చాలా సటల్గా చాలా చక్కగా మాడేవారు. అంటే ఐ మీన్ టు సే ఐ నెవర్ యాంటిసిపేటెడ్, ఆవిడ నా తల్లి వయసు ఉంటుంది ఆవిడకి, ఐ నెవర్ యాంటిసిపేటెడ్ దట్ షీ సో అగ్రెసివ్. ఆ విధమైన అబ్యూజివ్ లాంగ్వేజ్ మాడుతున్నా నేను ఊహించుకోలే కూడా. బట్ నేను ఆమెను చూస్తే నేను ఐ వాజ్ రియలీ షాక్డ్. ఆవిడ డిబేట్లు కూడా నేను చూశాను, ఆ పాత ఒకసారి రీకలెక్ట్ చేసుకుని. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ అనుకున్నాను.
ఇక్కడ నేను అంటుంది ఆ రోజు అధినాయకుడు అంటే జగన్మోహన్ అంబటి రాంబాబు గారు మాట్లాడింది తప్పే అయితే ఆ వందనా చౌదరి గారు మాట్లాడింది కూడా అత్యంత తప్పే. దాంట్లో అంటే ఇద్దరు ఇప్పుడు ఏమీ కాదు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా సార్, విశ్వరూప్ గారి ఇల్లు కూడా తగలబడింది అవును వైఎస్ఆర్సీపీ హయాంలో. అవును, ఇది అంబేద్కర్ పేరు విషయంలో, కోనసీమ జిల్లా విషయంలో. ఇక్కడ మీకు అంబటి రాంబాబు గారి ఇల్లు తగలబెట్టిన విషయంలో లేకపోతే దాడుల విషయంలో 7 hours to 8 hours లెబోరియస్గా, ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచ్లు చూస్తాం, టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు టీ బ్రేకు, లంచ్ బ్రేకు, నెక్స్ట్ డ్రింక్స్ బ్రేక్, ఇలాగా పీరియాడికల్గా జరుగుతాయా? ఇజ్ ఇట్ వాట్ ద ల్యాండ్ ఆర్డర్ ఇస్ ఇన్ కంట్రోల్ అని మీరు స్టేట్లో చెప్పగలరా? ఇది బీహార్తో పోల్చొచ్చా, పోల్చక్కర్లేదా? అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల మీదే కాదు, జోగి రమేష్ ఇంటి పైన దాడులు చేసిన వ్యక్తిపై కూడా కేసులు పెట్టారు. స్టేషన్ బెల్ ఇచ్చేశారు సాయంత్రంకి. అదే నామమాత్రపు కేసులే అని వైసీపీ విమర్శిస్తున్నప్పటికీ కనీసం మేము ఆశ చెప్పని తీసుకున్నాం కదా. ఎన్టీఆర్ భవన్ పైన దాడి చేసినప్పుడు మీ నేత అది కూడా చేయలేదు, మీ సీఎం అది కూడా చేయలేదు కదా. ఎవరు చెప్తున్నారు సార్ మీకు ఇలాంటివి? ఆ దిక్కుమాల వార్తలైనా కొంత తీసా తప్పెలసాలను చూస్తున్నారా? వాళ్ళందరి మీద కేసులు కట్టబడ్డాయి, వాళ్ళందరికీ కోర్టులో శిక్షలు పడ్డాయి. సర్టన్ డేస్ జైల్లో ఉన్న తర్వాత బెయిల్ వచ్చి బయటకు వచ్చారు. ఎవరు హ్యాండ్స్ ఫ్రీ ఎవరు రాలే బయటికి వితౌట్ కోర్ట్ ప్రొసీడింగ్స్. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద, గన్నవరం ఆఫీస్ మీద దాడి చేసిన దగ్గర. కానీ వీళ్ళు అవినాష్ను వంశీ మా పార్టీలోంచి పోయారు కాబట్టి ఫ్రస్ట్రేషన్తో అవినాష్ వంశీ అని కంటిన్యూస్గా ప్రజల్లో అది పెనట్రేట్ చేసుకుని కూర్చున్నారు. ఏది ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికిను గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడికి వెనకాతలు వీళ్ళే ఉన్నారని. కానీ ఇది ఎక్కడ ఎస్టాబ్లిష్ కాలే. కానీ వీళ్ళు యాజ్ అ మోటో ఆఫ్ దీస్ పీపుల్ జాగ్రత్త చూడండి. ఇది మనం ఇప్పుడు డెమోక్రసీ గురించి మాట్లాడతాం, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఉదాహరణకి వంశీ గారు తప్పు మాడారు, ఓకే, కొడాలని తప్పు మాడారు, అంబటి రాంబాబు సరైన ప్రవర్తన లేదు అనుకుందాం, రోజా గారు భాష నచ్చలేదు, నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరండి జోగి రమేష్ గారు ప్రవర్తించిన తీరు నచ్చలేదు. అంటే అందరూ అంటారు కదా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు గట్టిగా బూతులు మాట్లాడి ఏదో చేస్తేనే మంత్రులు వస్తాయి. ఇవి 5గురిని ఎగ్జాంపుల్ చెప్తాం, తర్వాత చూద్దాం. మేము ప్రజాస్వామ్యంలో ప్రజలు అలా 5గురిని గెలిపించారా? 11 మందిలో అయితే 5గురు లేరు కదా వాళ్ళు గెలిచిన వైఎస్ఆర్సీపీలో. ఓడగొట్టరు లేదా? భాషా నడవడిక కరెక్ట్గా లేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏం చేయాలో వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు ప్రజలు ఏం చేసినా సరే ఇంకా డైజెస్ట్ చేసుకోలేక చిన్నపిల్లల బిహేవియర్ లాగా, చిన్నప్పుడు ఎవడో నన్ను ఎల్కేజీలో నాకు కొట్టాడని చెప్పి వాడి మీద పగబట్టేసి నేను ఎస్పీ అయ్యి వాడు ఎక్కడున్నా ఎత్తుక్కుని వచ్చి వాడిని జైల్లో పెట్టినట్టే ఉంది వెళ్తే. మీరు వంశీ గారి ఇంటి మీద దాడి జరిగిందా లేదా? కొడాలి నాని ఇంటి మీద దాడి జరిగిందా లేదా? నెక్స్ట్ నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగిందా లేదా? నిన్న అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగిందా లేదా? జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిందా? ఇవి ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం. ఈ దాడులు పర్సనల్ వెంజెట్టాతో ఉన్నాయా? అయితే ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఓడగొట్టిన ప్రజలకు తీర్పుకి గౌరవిస్తూ వీళ్ళు ఊరుకున్నారా? ఇప్పుడు చూడు, మనం ఏదో తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారంటాడు. మాటకి తప్పు చేసినట్టుగా దేవుడే శిక్షిస్తాడని జనరల్ నానుడి ఉంటుంది అందరి దగ్గర. దేవుడు శిక్షించాడు కదా ఓటమి ఇచ్చి. కానీ వీళ్ళు పర్సనల్గా శిక్షిస్తున్నారంటే ఏ రాజ్యాంగం నడుస్తుంది మీరే చెప్పండి. దీనికి ఎంతకన్నా కౌంటర్ అటాక్ లేదు. ఇప్పుడు మీరు నేను డిబేట్కి పిలుస్తారు, మిమ్మల్ని నన్ను ప్రశ్నించే విధానంలో మీలో చిన్న తడబాటు వచ్చింది అనుకోండి, నేను డామినేట్ చేశాను అనుకోండి ఎగ్జాంపుల్, లేదురా నేను నెక్స్ట్ డిబేట్లో ప్రిపేర్ అయ్యి వస్తాను, ప్రసాద్ గారిని నేను డామినేట్ చేయడానికి అవకాశం ఇవ్వను అన్నారు అనుకోండి మీ మేనేజ్మెంట్కి, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. దాని బదులు ప్రసాద్ రేపటి నుంచి పిలవద్దండి నన్ను డామినేట్ చేస్తున్నాడు అన్నారు అనుకోండి, మీ మేనేజ్మెంట్ తీసుకునే విధానం ఎలా ఉంటుంది? అంటే ఇట్స్ షోయింగ్ మై ఇన్ఎఫిషియన్సీ కదా. ఇప్పుడు ఇన్ఎఫిషియన్సీ అనేది లా అండ్ ఆర్డర్ విషయం. ప్లీజ్ టాక్ అబౌట్, డోంట్ టేక్ ఇట్ పర్సనల్లీ. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ఎఫిషియన్సీ అనేది లా అండ్ ఆర్డర్ విషయంలో కంట్రోల్ పోలీసుల సమక్షంలో జరిగితే ఇంతకన్నా ఘోరం ఉంటుందండి. ఇప్పుడు నెక్స్ట్ డే సజ్జల్ గారు వెళ్ళిన రోజు, లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళినప్పుడు పికెట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు అంబటి రాంబాబు గారు అక్కడ రోడ్డు మీద ఘరావులు జరుగుతున్నాయి, ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళు లోకల్ ఇంటెలిజెన్స్లు ఉంటారా? జస్ట్ మాబ్ గ్యాదర్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని బేసిక్ ఇన్ఫర్మేషన్స్ ఉండవు మీకు. దీనికన్నా ముందు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పినా వాళ్ళు మెజరబుల్ ఫెయిల్యూర్ ఎలా ఉంది లా అండ్ ఆర్డర్ విషయంలో. కాశీబుగ్గ ఇన్సిడెంట్, ఒక మారుమూల ప్రాంతంలో పలాసలో కాశీబుగ్గలో ఒక గుడికి ఒక ఊహకందని జనసంద్రత వస్తుంది అన్నది ఆ లోకల్ పోలీస్ స్టేషన్లో మినిమం అవేర్నెస్ లేదు. దిట్ డజంట్ బోదర్ యాంటిసిపేషన్స్. ఆయన ఆలయ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన పెద్ద ఆయన రాజుగారు వెళ్ళి చెప్పారు, ఇంత జనసంద్రత వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంత కాదు 22-23 వేల మంది వస్తారు అన్నట్టుగా ఒక ప్రైమా ఫేజ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో అక్కడ పోలీస్ లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఏంట్రా ఎంతమంది సడన్గా ఊర్లోకి వస్తున్నారు, ఒక 2 బ్యారికేడ్లు పెట్టండి, తర్వాత గుళ్ళో 2 కానిస్టేబుల్ నేను పంపిస్తాను అన్న ప్రొయాక్టివ్నెస్ కనుక రెస్పెక్టివ్ పోలీస్ అథారిటీస్ నుంచి కనబడితే దర్ ఇస్ నథింగ్ ఆఫ్ దట్స్ వాట్ అక్కడ జనసంద్రతలో ప్రాణ నష్టం జరగకపోయింది. మీకు అర్థమవుతుందా? కంటిన్యూస్ లా అండ్ ఆర్డర్ విషయంలో మీరు కుప్పం పర్యటనకి చంద్రబాబు గారు వెళ్ళారు,
తదనంతర పరిణామాల్లో అదే రోజు ఆ స్టాఫ్ బదులు డెప్యుటేషన్ మీద తీసుకొచ్చిన వాళ్ళు వైకుంఠ ఏకాదశి రోజు స్టాంపేడ్ జరిగింది, ప్రాణ నష్టం జరిగింది. ప్రాపర్ లా అండ్ ఆర్డర్ మీద కంట్రోల్ ఉంటే ఇది ఒరిజినల్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఇట్ వుడ్ హ్యావ్ నాట్ హ్యాపెండ్. ఓకే, ఈజ్ అ వెరీ కాషియస్ పర్సన్. కానీ ఆయనలోనే రిపిటేటివ్గా చాలా జరుగుతుంటాయి. వాట్ డస్ ఇట్ మీన్ బై? సో ఇక్కడ మీకు లా అండ్ ఆర్డర్ విషయంలో కంట్రోల్ తప్పిపోయి దాని మీద కంట్రోల్ లేదన్నది ఎస్టాబ్లిష్ అవుతుంటే ఆల్ బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అని అవవ్యాసం చెప్తే ఎట్లా? ఇప్పుడు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపుకో లేదా అంబటి రాంబాబు గారి పిలుపుకో నువ్వు నేనాను వీళ్ళు 1000 మంది వాళ్ళు 1000 మంది కలబడి తలలు పగిలే అనుకోండి, ప్రాణ నష్టం జరిగింది అనుకోండి, అప్పుడు లా అండ్ ఆర్డర్లో ఏంటి వాళ్ళు అలాగా రౌడీ మోకల్ని ప్రేరేపించరని చేసిందంతా ఇల్లో ఉండి వాళ్ళేమో స్పెక్టేటర్లో దెబ్బలు తింటుంటే మళ్ళీ పోలీస్ వ్యవస్థ సమక్షంలోనే జరిగితే ఇంకెళ్ళి ఏం చేయాలి? కంచే చేయని వేస్తే ఈ పొలిటికల్ కంపల్షన్స్లో పోలీస్ వ్యవస్థను చంపేస్తున్నారు మీరు. అపవాదం అంతా వాళ్ళు మోయాలా? ఇప్పుడు కర్రలు కటార్లు పట్టుకుని రోడ్ల మీద పహారాలు తిరుగుతుంటే పోలీసు వాళ్ళు నియంత్రించలేని నిస్సహాయ స్థితిలో పొలిటికల్ కంపల్షన్స్ కాకపోతే ఇంకేముంది? ఇప్పుడు మీరు నేను కర్ర కత్తి పట్టుకుని రోడ్డు మీదకి వెళ్దాం, మనకి పికెట్లో ఉన్న పోలీసు వచ్చి ఏం మాడుతాడు? ఇదేరా సైకోలో మీరు కర్రలు కట్టాలు పట్టుకుని తిరుగుతాను, మనం తిరగబడ్డాం అనుకో ఇటు సైకోలో ఉన్నాడని మనం పట్టుకుంటాడు పట్టుకోడా తాట తీస్తారు కూడా, పట్టుకోవడం ఏంటి? అప్పుడు ఏం చేస్తాడు? నా ఒక్కరితో కంట్రోల్ కావట్లేదు సార్, కంట్రోల్ రూమ్కి ఫోన్ చేస్తే 4-5 వస్తారు, 10 మంది నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నుంచి పరిగెట్టుకు వస్తారు, చెప్పలు లేచిపో మనకి. నేను అలాంటి ఏమైనా జరిగాయా? లేదు. అదే పోలీసుల మీద కూడా అదే ఆరోపణ. అయితే ఎన్టీఆర్ భవన్ పైన జరిగినప్పుడు పోలీసులు ఎలాంటి ప్రేక్షక పాత్ర అయితే వహించారో, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకు జోగి రమేష్ గారు వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రేక్షక పాత్ర అయితే వహించారో, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అండ్ బై ది సేమ్ వే అంబటి రాంబాబు జోగి రమేష్ ఇన్సిడెంట్లో కూడా పోలీసులు అదే స్థాయిలో ఉన్నారు, ప్రజలకి నలిగిపోతున్నారు అనేటువంటిది ఒక వాదన. ఆబ్వియస్లీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంట్ల మీద దాడులు ఎప్పుడైనా మేము విన్నామా? అసెంబ్లీలో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చూసాం, లీడరు అపోజిషన్ లీడరు, నెక్స్ట్ కొంతమంది మంత్రులు నువ్వా నేనా తూతూ మే అని. 2014లో కూడా ఇప్పుడు ఈ విధమైన దాడులు ఎప్పుడు చూడలే కదా మనం. 19లో కూడా ఇంట్ల మీద ఏంటి ఒక పట్టాభి ఇంటి, ఆ పట్టాభి అనే వ్యక్తి చేసిన ఈ దరిద్రానికి నాంది ఆ పట్టాభే. ఆ దరిద్రం అక్కడి నుంచి మొదలవపోతే ఈ దరిద్రమే లేదు అసలు. పైపచ్చి ఈ తపేలా ఛానల్లో ఎప్పుడైతే ముఖ్యమంత్రి చేరికి కూడా రెస్పెక్ట్ లేకుండా ఇఫ్ దే అలౌడ్ దిస్ సెట్ ఆఫ్ లాంగ్వేజ్, ఆబ్వియస్లీ వాట్ విల్ హ్యాపన్? మీరు ఎప్పుడైనా సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారిని సింగులర్లతో కానీ ఆడు ఈడు కానీ ఎప్పుడైనా విన్నారా మీరు ఎప్పుడైనా? తక్కువ, నాకు వినలేదు. నేను చూసిన సందర్భాల్లో వినలేదు. ఇక్కడ ఆయన రెగ్యులర్ నోట్ సైకో అనేస్తారు, రాక్షసుడు, ఆ మనుషుల్లో బతకడానికి వీలు లేదండి, అలాంటి చచ్చిపోవాలండి ఈ శాపనార్థాలు ముసలోళ్ళు కూర్చుని. ఏంటి సార్ ఇది? ఇజ్ ఇట్ వాట్? అప్పుడు తెలీదా ప్రజలకి? లెట్స్ కన్క్లూడ్ ప్రసాద్ గారు. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో అలొకేషన్స్ ఇవ్వాల్సిన దాంట్లో ఇవ్వలేదు అనేటువంటి దాని మీద చర్చ కన్నా కూడా తిరుమల లడ్డూ పైన, ఈ బూతుల రాజకీయాలపైన దాడులు ప్రతిదాడులు విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణల పైన జరుగుతుంటే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారా? ఓటుతో బుద్ధి చెప్తారా? లేకపోతే యథారాజ తదా ప్రజ అన్నట్టు అటు వైసీపీ అయినా టీడీపీ అయినా ఉంటారా? ఇప్పుడు మీకు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు మీకు ఎలా కనబడుతున్నారు? కట్టప్ప అని ఒక స్లేవ్ డైనెస్టీ చేయడానికి ఉన్న వ్యక్తి కింద కనబడుతున్నాడు. కనబడుతున్నాడు లేదు? అలాగే సేమ్ వే చంద్రబాబు గారు కూడా అక్కడ మోడీకి సేమ్ స్లేవ్ డైనెస్టీ చేసుకుని కూర్చున్నాడు ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్. తేడా ఏం లేదు ఆయనకి పవన్ కళ్యాణ్కి. స్టేట్ పరువులో పవన్ కళ్యాణ్, స్టేట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు. ఏళ్ళ సీట్లతో అక్కడ బతికి బట్ట కడుతున్నప్పుడు స్టేట్ బడ్జెట్ ఏది? అప్పుల అమరావతికి వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పుల కోసం బడ్జెటా? ఇదేటండి నాకు అర్థం కాదు. వీళ్ళు పెట్టమని సార్ రేపు బడ్జెట్ పెడతారు వీళ్ళు కూడా. రెవెన్యూ డిఫిసిట్ ఎలా ఉందంటే అలాగ ఉంది. దగ్గర 80-90 వేల కోట్లు రావాల్సిన స్టేట్కి ఎక్స్చెకర్కి 65,000-60,000 కోట్లు వచ్చింది. ఆ డెఫిషియన్సీస్ ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారో, ఏం చేస్తారో, ఏ ప్రామిసెస్ ఇలా పోలవరం కట్టిస్తే తెరబడిపోతాం, అల్లది కట్టేస్తాం, ఇల్లు కట్టేస్తాం చెప్తారు కదా. ఏడు చేస్తారు చూద్దాం రేపు. రైట్ ప్రసాద్ గారు, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బడ్జెట్ మీద మాత్రమే కాకుండా ఈ గొడవలు, ఈ కల్తీ ఆరోపణలు ఎటు వెళ్తాయి ఏంటి అంటే దానిపైన మళ్ళీ డీటెయిల్గా కూర్చుందాం. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ సార్. థ్యాంక్ యూ.